ఈషా తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 127 నిమిషాలు 39 సెకండ్లు. అడల్ట్ సర్టిఫికేట్, ఏ సర్టిఫికేట్. అలా మొదలైంది సినిమా ఫేమ్ కేఎల్ దామోదర్ ప్రసాద్ సమర్పణలో వచ్చినటువంటి ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం మన్య శ్రీనివాస్. ఆయన కథ మరియు దాస్ అనే సినిమాల ద్వారా ప్రఖ్యాతుడైన విషయం మనకు తెలిసిందే. సో ఈ సినిమాలో అతని టాలెంట్ చూపించాడు. మనకు అదితిగా పరిచయమైనటువంటి అదితి అరుణ్ అతని పేరు మార్చుకున్నాడు. సో ఆ అదితి అరుణ్ ఇందులో మెయిన్ రోల్ చేయడం జరిగింది. సో అట్లాగే హిబా పటేల్, తర్వాత అఖిల్ రాజ్ ఉద్దమర్రి, సిరి హనుమంత్, ఆమె కూడా చాలా బాగా కనబడింది. బబ్లు ఒక సైంటిస్ట్, డాక్టర్ కమ్ న్యూరో సర్జన్ కమ్ ఒక మాంత్రికుడిగా ఒక డిఫరెంట్ రోల్ని పోషించాడు. అయితే హిందూ పేరు పెట్టి ఇక్కడ ముస్లిం లాగా ఇక్కడ గడ్డం తీయడం ఏందో, ఇక్కడ మీసాలు తీసేసి గడ్డం పెట్టడం ఏందో ఒకటి వెరైటీగా అనిపించింది అది. సో మొత్తానికి శ్రీనివాస్ మని డైరెక్టర్, రైటరు, డైలాగ్ రైటర్ అయినటువంటి ఈ సినిమాకి హేమ వెంకటేశ్వరన్ నిర్మాతగా సినిమా నిర్మాణ విలువలు బాగుండి ఆకట్టుకునే విధంగా సాగింది కథా కథనాలు కూడా. సో డిఫరెంట్ జనర్లో వచ్చిన సినిమా ఇది. హారర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నా కూడా ఒక కథలో ఈషా అనేటువంటి టైటిల్ సాంగ్తో సహా ఒక డిఫరెంట్గా సాగినటువంటి కథా కథనాలు ఈ సినిమాను ఆకట్టుకునే విధంగా. ముఖ్యంగా ఆర్ఆర్ ధ్రువన్ సంగీతం కానీ, సంతోష్ సనమోని సినిమాటోగ్రఫీ కానీ, వినయ్ రామస్వామి ఎడిటింగ్ కానీ బాగా ఆకట్టుకునే విధంగా ఉంటాయి. ఇందులో టైటిల్స్ పాత్రలు పోషించినటువంటి ఈషా అనేటువంటి టైటిల్ అదేదైతే ఉందో ప్రామినెన్స్ ఉంది కథలో. అట్లాగే ఈషా అంటే ఒక భగవంతుడు అన్నట్టు అర్థం కూడా వచ్చే విధంగా పాటలు ఉంది లాస్ట్లో. సో ఇందులో నయన, హిబా పటేల్ పాత్ర అంటే ఎక్స్పోజింగ్ లేకుండా డీగ్లామర్గా కనబడుతూనే హిబా పటేల్ ఈ సినిమాలో ఆకట్టుకుని నటనని ప్రదర్శించింది. అపర్ణ పాత్రలో నటించిన సిరి హనుమంత్ మొత్తం తన వైపు అటెన్షన్ లాగేసింది సినిమాలో. కళ్యాణ్ పాత్రను చేసిన అదితి అరుణ్ కానీ, తర్వాత వినయ్ పాత్రను పోషించిన అఖిల్ రాజ్ ఉద్దమరి కానీ ఎవరి పాత్రలో వాళ్ళు చక్కగా నటించడం జరిగింది. ఇక్కడ కళ్యాణ్ ఏమో అంటే అదితి అరుణ్ ఏమో ఈ అమ్మాయిని హిబా పటేల్ నయనని ఇష్టపడుతూ ఉంటాడు, కానీ చెప్పాడు చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫ్రెండ్స్. స్టార్టింగ్లో చిన్నపిల్లలు మాట్లాడుకుంటూ ఆత్మల గురించి మాట్లాడుకునే చూపించి మళ్ళీ ఆ చిన్నపిల్లల మీద తీసుకెళ్ళి ఆ చిన్నపిల్లలు వీళ్ళే అని చూపించేది బాగుంది. అదొక డిఫరెంట్గా స్క్రీన్ ప్లేలో చెప్పారు. ఇక ఫార్మర్ న్యూరాలజిస్ట్ యూఎస్ఏ నుండి వచ్చేసి అతను తన భార్య చనిపోయిన తర్వాత ఆ భార్య కూడా చాలా హృదయ విదారకంగా చనిపోతుంది, ఒక మంత్రాల టైప్లో చనిపోతుంది ఆ అమ్మాయి. ఆ తర్వాత ఆంధ్ర ఒడిశా బార్డర్లో మంత్రగాడిగా ఉండిపోయినటువంటి ఆదిదేవ్ పాత్రలో పృథ్వీరాజ్, అంటే అదే ఇప్పుడు బబ్లు అని పిలిపించుకుంటున్న యానిమల్ ఫేమ్ పృథ్వీరాజ్ అద్భుతమైన నటనను ప్రదర్శించాడు. బాగా కుదిరాడు, చాలా బాగా తీశారు. లాస్ట్లో 4 సమాధులు పెట్టి చేయడం అనేది మనకు డిఫరెంట్గా ఇక్కడ చూపిస్తూ అక్కడ చూపించడం బాగుంది. ఒక యాక్సిడెంట్ నేపథ్యంలో ఒక ఊరిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఒక లేడీ యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ లేడీ కళ్ళు పెద్ద పెద్ద భయంకరమైన కళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు. పుణ్యవతి ఆమె పేరు. ఆ ఊరు ఏంది, ఆమెకు భర్త, ఒక చిన్న బాబు ఉంటాడు. వాళ్ళని తీసుకొని అలా బయలుదేరుతారు. వీళ్ళు ఇక్కడ నుంచి పరిశోధనలు అంతకుముందు మనకు దయానందుని ఒక దగ్గర అంటే ఇట్లా మంత్రతంత్రాలు చేస్తూ ప్రజల్ని మోసం చేసే వాళ్ళను పట్టించేటువంటి వ్యక్తులుగా ఈ నలుగురు, కళ్యాణును, ఈ నయన, తర్వాత ఈ టీం మొత్తం వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళేమో ఇద్దరు భార్య భర్తలు, ఎవరు హిబా పటేల్ కాకుండా ఇంకా ఇద్దరేమో భార్య భర్తలు, అపర్ణను తర్వాత ఈ వినయ్లు భార్యాభర్తలు. కళ్యాణ్ నయననేమో ప్రేమికులు, అంటే నయనకు తెలియదు వన్ సైడ్ లవ్ అన్నట్టుగా ఉంటుంది వీళ్ళిద్దరిది. సో అట్లా ఆమె కడుపుతో ఉంటుంది. అయితే వాళ్ళు దయానందం పట్టేసుకుంటారు, జైలు పట్టిస్తారు. ఆ తర్వాత రెండో ప్రయత్నంలో బబ్లూని పడదామని చెప్పి ఈ ఊరికి వస్తుంటే ఆ వచ్చే ప్రయత్నంలోనే క్షమించమని ఒక మాట అంటాడు. ఈ ప్రాబ్లం మీకు రెండోసారి పోవడానికి వెనక ముందు అవుతుంటే మిర్చి మాధవి కూతురు అయినటువంటి హిబా పటేల్ తల్లి వద్దన్నా కానీ వస్తుంది. అయితే ఈమె భయపడుతుంటే, కడుపుతోటి ఆమె భయపడుతుంటే వాళ్ళ భర్త ఏమంటాడంటే నీ కూతురికే ఈ ప్రాబ్లం వస్తే అంటే కొడుతుంది చెంప మీదకి వెళ్ళి భర్తను. వాళ్ళిద్దరు కన్విన్స్ కావాలంటే కన్విన్స్ కోసం నీళ్ళు ఇట్లా సరదాగా వచ్చేసరికి ఇట్లా వెనక తిరిగేసరికి యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ యాక్సిడెంట్లో ఏం జరిగింది అనేది మనకు సస్పెన్స్లో చూపిస్తారు. ఆ తర్వాత నేపథ్యంలో వీళ్ళు బబ్లు దగ్గరికి వెళ్ళి వీళ్ళు పట్టుకోవడానికి ట్రై చేస్తారు. అక్కడ ఈమె కళ్ళను పూనినటువంటి ఈమె యాక్సిడెంట్ అయ్యి ఒక పుణ్యవతి వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ కారును గుద్దుకొని చచ్చిపోతుంది. ఆ పుణ్యవతి కింద పడిపోయిన తర్వాత ఆమె కళ్ళు ఇలా ఉండిపోతాయి. ఆ కళ్ళను చూసిన తర్వాత ఆ కళ్ళను చూసినటువంటి ఇంకొక వ్యక్తిలోకి ఆమె కూతురిని తీసుకొని బబ్లు దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తిలోకి ఆహ్వానించి వీళ్ళని దాడి చేద్దాన్ని ట్రై చేస్తే మీ వల్ల ఈ పాపం జరిగింది, ఈమె చనిపోయింది కాబట్టి ఆమె ఆత్మ అయింది అన్న టైప్లో ఆ బబ్లు చెప్తే వీళ్ళు కాదంటే ఒక హాంటింగ్ హౌస్లో మీరు 3 రోజులు ఉండండి, నేను డే 1, డే 2, డే 3లో అక్కడ ఉండి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు అసలు ఆల్రెడీ చనిపోయారు అనే ట్విస్ట్తో మన సినిమా వస్తుంది. చాలా అద్భుతంగా ఉంది సినిమా. ఈషా ఈ కథ చెప్తే మనకేం కాదు, సినిమా చూస్తే టేకింగ్ బాగుంది, వాసన వస్తుందని చెప్పడము, ఆ తర్వాత శవాలు కాలుతున్నట్టు వీళ్ళ శవాలు వీళ్ళకే కనబడ్డం, ఎందుకు